పోలీసులను నేను ఎక్కడ టౌన్లో చూడాల, సిటీలో ఎక్కడే కానీ పోలీసు వాళ్ళే లేరు. మనకు ఇక్కడ పోలీసు వాళ్ళు అడుగడుగున ఉన్నా కూడా మనకు యాక్సిడెంట్లు అనేటటువంటి నిర్విరామంగా జరుగుతున్నాయి. మరి మంచి టాపిక్ ఇది, సమయం కాదు ఇది. ఎందుకంటే సమయం ఉన్నింటేనా కాలేజీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా అవసరం పిల్లలకు, ఎస్పెషల్లీ మీకు. కాబట్టి మరి సిఐ గారికి, మరి ప్రిన్సిపాల్ గారికి, మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రతి నిమిషము ఎక్కడో చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఈవెన్ మన కడపలో కూడా ఎక్కువ పర్సెంట్ దాంట్లో మైనర్సే ఉంటున్నారు. యాక్సిడెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిన్న ఒక 7162 స్కూటీ ఆపోజిట్లో వచ్చారు ఇద్దరు అమ్మాయిలు. అక్కడ ఎవరో అతను టిఫిన్ తీసుకొని ఇట్లా బయటకు ఎంటర్ అవుతున్నారు. అతను యాక్సిడెంట్ చేసేసి మళ్ళీ అదే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కారణం ఏమంటే ఇవన్నీ ఎన్ఎక్స్పీరియన్స్. రోడ్డు మీద మనం వచ్చినప్పుడు ఎవరు రోడ్డు క్రాస్ చేస్తారు, కుక్కలు అడ్డం వస్తాయి, లేకపోతే ఆటో అడ్డం వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఏమాత్రం తెలియకుండా బండి రైట్ చేసి వెళ్ళిపోతుంది కదా అనే ఉద్దేశంతో మీకు ఇంకా తెలిసి తెలియని వయసులో ఆ స్కూటీని ఎక్కి రోడ్డు మీద నడిపేస్తూ ఉన్నారు. సో అందుకని ఎవరు కూడా స్కూటీలో అవి ఇప్పుడే నడిపే ప్రయత్నం చేయొద్దండి. 18 years క్రాస్ కావాలా, లైసెన్స్ తీసుకోవాలా, దాని తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. రోడ్డు కాబట్టి ఎవరు నేర్పించారు తమ్ముడు కాదు చేస్తే. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏమేమి లోపాల వల్ల జరుగుతాయంటే, ఫస్ట్ మనిషి లోపం. మనిషి ఓవర్ స్పీడ్ పోవడం వల్ల, ఇప్పుడు అందరూ కూడా ఓవర్ స్పీడ్, రోడ్డు చాలా క్లియర్గా ఉన్నాయని చెప్పి ఓవర్ స్పీడ్ పోతున్నారు, కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్ చేస్తున్నారు. మనము మన డ్రైవింగ్నే కాక ముందర డ్రైవింగ్ని కూడా గెస్ చేయగలిగారు మనం. ఇప్పుడు నిన్న నైట్ 9:45కి మన రైతు బజార్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఒక టిప్పర్ ఇట్లా ముందరికి వెళ్తూ ఉంది. మామూలుగా వెహికల్ ఎట్లా పోతాయి, టిప్పర్ అక్కడి నుంచి రైతు బజార్ నుంచి రైట్కి వెళ్ళాలి, ఎక్కడికి సంధ్యా సర్కిల్ వెళ్తాయి. కానీ ఆ టిప్పర్ అతను మెల్లగా వచ్చేసి జడ్పి వైపు టర్న్ అయినాడు లెఫ్ట్కి. కానీ వెనక అతను అట్లే పోతుంది కదా అని ఫిక్స్ అయిపోయినాడు. ఆయన ఎప్పుడైతే లెఫ్ట్ టర్న్ అయిపోయి అనుకుందా ముందర టైర్ కింద పడినాడు. నైట్ 9:45. అతను ఏజ్ బహుశా 48 years ఎక్స్పీరియన్స్. అతనే, ఆయన డ్రైవరే, బస్ డ్రైవర్ అంటే ఆయన కూడా. అంటే ఏమనుకుంటున్నారంటే, మీరు బండి మీద ఎక్కి డ్రైవ్ చేస్తే, రోడ్డు మీద నడపగలిగితే నాకు వచ్చేసింది డ్రైవింగ్ అని అనుకుంటున్నారు. అట్లా కాదు. వితిన్ సెకండ్స్లో మనము దాన్ని పర్సెప్ట్ చేయగలగాలి, అబ్జర్వ్ చేసి ఎట్లా తిప్పుకోవాలని డిసిషన్ తీసుకోగలగాలి. అట్లా చేసుకోలేక కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుందో పరిస్థితి తెలియదు. ఈ మధ్య రీసెంట్గా మన చిక్కడబాబు దగ్గర ఒక అబ్బాయి 14 years ఉన్నాయి, ఓవర్ స్పీడ్ పోయేసి ఒక డివైడర్ని గుద్దినాడు. తలకి డ్యామేజ్ అయింది. బెంగళూరు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. కోమాలో ఉన్నాడు. దాదాపు 7,50,000 ఖర్చు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఏం కాలేదు. ఇంటికి తెచ్చుకున్నారు, ఇక్కడే దీంట్లో పెట్టేసుకున్నారు. పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోవాలి. ఒక 1 week బ్యాక్ మన నిమ్రా కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇద్దరు అమ్మాయిలు 2 wheelerలో పోతున్నారు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చే లోపల సడన్ బ్రేక్ వేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అయితే హ్యాండిల్ ఉంటుంది చేతుల్లో, కంట్రోల్ చేస్తుంది. వెనక అమ్మాయికి లేదు కదా. ఒక్కసారి కింద పడిపోయింది. కింద పడిపోతే చిన్న గాయం అయింది తలకి. ఇక ఈ అమ్మాయి ఆమెను లేపాలి కదా, అందుకని చెప్పి బండి ముందుకు పెట్టి ఈమె దగ్గరికి రావాలి. ఈలోపు కారు వచ్చేసి స్పీడ్గా ఆమెతో తీసుకొని వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళు పోయి ఓవర్ స్పీడ్, దానివల్ల ఆ కారు కూడా ఓవర్ స్పీడ్. ఈ ఓవర్ స్పీడ్ వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతుంది. మీరు బండి నేర్చుకున్నప్పుడు కూడా స్లోగా వెళ్ళాలి. ఎవ్వరు కూడా వెళ్ళాలి స్లోగా. ప్రతి ఒక్కరు స్పీడ్. ఎంత ఫైన్లు వేసి ఏం చేసినా ఫైన్లకి లెక్క చేయట్లేదు. ఎవరన్నా ఎంత వేస్తారు ఫైన్ వేయండి, కట్టేయాల్సి వెళ్ళిపోతాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ప్రతిరోజు మీరైతే రోడ్డు మీద మామూలుగా నడుచుకొని పోతుండొచ్చు, కానీ తాయిలో అట్లా కాదు కదా. ఓవర్ స్పీడ్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారనే ఇది ఇక మనకి చూస్తే ఈ జనరేషన్లో పికిల్ మైండ్ ఉంటా ఉంది. ఈ సెల్ ఫోన్ ఎఫెక్ట్ ఏమో తెలియదు, కానీ ఏది కూడా డిసిషన్ సరిగ్గా తీసుకోలేరు. అప్పటికప్పుడే మనసు మార్చుకుంటారు. బహుశా సెల్ ఇదేమో.